ప్రభాత వెలుగులో అందులో కూడా ఇదే ప్రధానంగా కనపడుతుంది. ఓట్ చోర్ గద్దె దిగాలి, మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఢిల్లీలో కదం దొక్కిన ఇండియా కూటమి, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో 300 మంది ఎంపీల నిరసన, ర్యాలీ అడ్డుకోవడంతో బ్యారికేడ్ దుక్కుతున్న అఖిలేష్ యాదవ్. ఇక బీసీ రిజర్వేషన్లపై పీఏసీ మీటింగ్ ఈ నెల 16 లేదా 17 నిర్వహించే ఛాన్స్, సీనియర్ల అభిప్రాయాలు తీసుకొని ముందుకెళ్లాలని సీఎం రేవంత్ నిర్ణయం. చూద్దాం ఏం చేస్తారో మరి. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ముందుకు రాణా, బషీర్బాగ్లోని కార్యాలయంలో 4 గంటల పాటు ఎంక్వైరీ. ఇదొక దారుణమైన సంఘటన జరిగింది నిన్న. 15 నెలల చిన్నారిపై ఆయా క్రూరత్వం, పాపను కొరికి గోడకేసి కొట్టి నేలపై పడేసి దారుణం. నోయిడా డే కేర్ సెంటర్లో ఘోరం, సీసీటీవీలో రికార్డు, చిన్నారి పేరెంట్స్ ఫిర్యాదుతో ఆయా అరెస్ట్. డే కేర్ సెంటర్లో చాలా చోట్ల జరుగుతున్నాయి ఇట్లాంటివి. అయ్యో, ఓలర్పై మొక్కలు నాటుతుండగా కూలీలపై తీసుకెళ్ళిన ట్రక్ అంట. అయ్యో పాపం. మరో ఎయిర్ ఇండియా ఫ్లైట్కి తప్పిన ప్రమాదం, విమానంలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. ఏమైంది ఎయిర్ ఇండియా ఫ్లైట్స్కి? వరుసగా అవుతున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి.